ఉందంటే అది ఆయిల్ వల్లనే లీడర్స్. మొన్న రాజమౌళి సార్ గారు కూడా చెప్పడం జరిగింది మార్నింగ్ సెషన్ లో. ప్రతి ఇంట్లో ఆయిల్ చేంజ్ చేసుకుంటే ఏ హెల్త్ ఇష్యూ ఉండదు లీడర్స్. చాలా కల్తీ ఆయిల్స్ వల్ల మన హెల్త్ అనేది పాడైపోతుంది. వాళ్ళు రెడీ చేసే వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళకి నార్మల్ గా రెడీ చేయడానికి 700 రూపీస్ ఖర్చు అవుతుంది లీడర్స్. కానీ మనకి ఎందుకు ఇంత తక్కువ కాస్ట్ లో 120-130 రూపీస్ కి పర్ లీటర్ ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ ప్రతి ఒక్కరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్స్ ఆయిల్ లీడర్స్. ఫ్లాగ్స్ ఆయిల్ అంటే అవిసె గింజల నుండి తయారైనటువంటి నూనె. మనకి శరీరంలోని చాలా ముఖ్యమైన భాగం మన గుండె లీడర్స్. ఈ గుండెకి చాలా సమస్యలు వస్తున్నాయి లీడర్స్. వాటిని మనం నిర్మూలించుకోవాలంటే ఈ ఫ్లాగ్స్ ఆయిల్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. 2005లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 58 మిలియన్ల మరణాలలో హృదయ సంబంధ వ్యాధులు 15 మిలియన్లు కారణమయ్యాయి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి లీడర్స్. వాటన్నిటిని మనం నివారించాలంటే మనం మన వెస్టేజ్ కంపెనీలో దొరికే ఫ్లాగ్స్ ఆయిల్ అవిసె గింజల నూనెని యూజ్ చేసుకుంటే చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ ని దూరం చేయొచ్చు లీడర్స్. ఇది ఇప్పటి నుండి ఉన్నది కాదు లీడర్స్. మన పూర్వీకుల నుండే ఈ అవిసె గింజలు అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మన కంపెనీ వచ్చాక ఇవి మళ్ళీ మన క్యాప్సిల్స్ రూపంలో ఫుడ్ సప్లిమెంట్స్ గా తయారు చేయడం జరిగింది లీడర్స్. ఇది ప్రతి ఒక్కరు ఏ సమస్య ఉన్నా లేకపోయినా మన సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు లీడర్స్. ముందుగా రాకుండా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్లాగ్స్ ఆయిల్ అనేది మోకాళ్ళ నొప్పులకి మరియు నడు నొప్పికి కూడా మనం వాడుకోవచ్చు లీడర్స్. ఈ ఫ్లాగ్స్ ఆయిల్ మన బాడీలో ఉన్న వ్యర్థాలను తీసేస్తుంది. వెయిట్ లాస్ కి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది లీడర్స్. అంటే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వు ఏదైతే ఉందో దాన్ని అంతా క్లియర్ చేస్తుంది లీడర్స్. దీని కాస్ట్ వచ్చేసి 635 రూపాయలు. ఎంఆర్పి రేట్ వచ్చేసి 635 రూపాయలు. మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 540 రూపాయలకే మనకి ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది లీడర్స్. ఇందులో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. ఇది ఒక 1 మంత్ వస్తుంది. పాయింట్ వాల్యూస్ వచ్చేసి 18. దీన్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. ఎక్కువ వెయిట్ ఉన్న వారు కూడా యూజ్ చేసుకోవచ్చు లీడర్స్. దానివల్ల కూడా చాలా మనకి యూజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నోని లీడర్స్. నోని అంటే అసలు ఫుల్ ఫామ్ చెప్తాను ఒకసారి. ఈ వర్డ్ లోనే అర్థం అవుతుంది, ఈ ఫుల్ ఫామ్ లోనే అర్థం అవుతుంది. నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. అంటే ఆపరేషన్ ఉండదు, ఇంజెక్షన్ ఉండదు. అలా క్లియర్ అవుతుంది. మనకి హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా దీనివల్ల మనకి క్లియర్ అయిపోతుంది. ఈ వర్డ్ ఫుల్ ఫామ్ లోనే ఈ ప్రోడక్ట్ యొక్క గొప్పతనం మనకి అర్థమవుతుంది లీడర్స్. నోని మొరిండా సిట్రిఫోలియా అనే యొక్క పండు నుంచి తయారవుతుంది లీడర్స్. ఈ నూనె అనేక ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలను కలిగి ఉన్నందున రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు దీనిని వాడుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. లైక్ ఉబ్బసం, ఆస్తమా ఇట్లాంటి వాటికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది లీడర్స్. నూనె అధిక రక్తపోటు, కీళ్ళవాతం, ఉబ్బసం, శ్వాస సంబంధ, చర్మ వ్యాధులు మరియు జీర్ణ సంబంధ వ్యాధులను నివారిస్తుంది. నూనె స్ట్రెస్ నుండి అంటే మనకి ఒత్తిడి నుండి కూడా మనకి ఇది దూరం చేస్తుంది లీడర్స్. రిలీఫ్ ఇస్తుంది మరియు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి ఇది ఎవరికి ఇవ్వకూడదు అని మనం చూసుకున్నట్లయితే లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. తక్కువ బీపీ ఉన్న వాళ్ళకి ఇది మనం సజెస్ట్ చేయకూడదు లీడర్స్. మనం ఇచ్చే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఇవి మనం ముందుగా తెలుసుకోవాలి. మనకి దీని ప్రైస్ వచ్చేసి 585 రూపీస్ ఎంఆర్పి ప్రైస్. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 500 రూపీస్. క్యాప్సిల్స్ 90 క్యాప్సిల్స్ వస్తాయి లీడర్స్. పాయింట్ వాల్యూస్ వచ్చేసి
18.5 18 పీవీస్ అనేది మనకి యాడ్ అవుతుంది లీడర్స్. మనకి హెల్త్ సప్లిమెంట్స్ లో ఏంటంటే ఎక్కువ పీవీస్ యాడ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా లీడర్స్. అలోవెరా అంటే కలబంద లీడర్స్. ఈ కలబంద అనేది మెయిన్ గా హీట్ ని తీసేస్తుంది. చాలా వరకు న్యాచురల్ గా దీన్ని కూడా యూజ్ చేస్తారు. కలబంద అనేది నార్మల్ గా కొందరు అయితే మార్నింగ్ కొద్దిగా కట్ చేసుకొని అది డైరెక్ట్ గా మింగడం కూడా జరుగుతుంది. అంటే ఇది ఎంత ఔషధ గుణం కలిగిందో మీరే తెలుసుకోండి. చాలా మందికి తెలిసే ఉంటుంది కలబంద యొక్క ఔషధ గుణాలు. కలబంద అనేది పురాతన ఔషధం యొక్క 200 సంవత్సరాలకు పైగా దీనిని ఉపయోగిస్తున్నారు. అంటే 200 సంవత్సరాల నుండే దీన్ని ఉపయోగిస్తున్నారు లీడర్స్. కలబందలో పెద్ద సంఖ్యలో విటమిన్లు ఉంటాయి. విటమిన్ B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E మరియు ఫోలిక్ ఆమ్లం కూడా ఉంటాయి. కలబంద జెల్ అనేది మన శరీరానికి అవసరమైన 20 అమైనో ఆమ్లాలలో 19 మరియు శిరీష మేడం. సారీ సార్, ఓకే సారీ సార్, చిన్న డిస్టర్బెన్స్. కలబంద జెల్ అనేది మన శరీరానికి అవసరమైన 20 అమైనో ఆమ్లాలలో 19 మరియు 8 ముఖ్యమైన వాటాలో 7 పదార్థాలను కలిగి ఉంది. అలోవెరా రోగ నిరోధక వ్యవస్థకి ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఇది పేగులను తరలించడానికి ప్రోత్సహిస్తుంది మరియు మలబద్ధకం కలిగి ఉంటే అది నిర్మూలనకి సహాయపడుతుంది. చాలా మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తూ ఉంటారు, మలబద్ధకం. దీనికి చక్కగా పనిచేస్తుంది లీడర్స్. యూజ్ చేసుకోవచ్చు. దీనికి కూడా పెద్ద పేగు యొక్క చివరి భాగంలో సూక్ష్మ జీవులను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది లీడర్స్. మరి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 320 రూపాయలు. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 275 రూపాయలు. క్యాప్సిల్స్ వచ్చేసి 60 క్యాప్సిల్స్ ఉంటాయి లీడర్స్. ఇది మీకు 1 మంత్ వస్తుంది. పాయింట్ వాల్యూస్ వచ్చేసి 9.17. ఇది యూజ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మళ్ళీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉంటుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా లీడర్స్. ఆమ్లా యొక్క గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది మరియు అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. అంటే తొందరగా మన చర్మం అనేది ముడతలు పారిపోకుండా చేస్తుంది. ముసలి వాళ్ళలాగా ఉండకుండా కనబడకుండా చేస్తుంది లీడర్స్. చలి మరియు దగ్గుతో సహజంగా పోరాడడానికి సహాయపడే విటమిన్ సి యొక్క గొప్ప మూలం ఆమ్ల లీడర్స్. ఇది జీర్ణ వ్యవస్థను మరియు జిఐ ట్రాక్ ను నిర్వీషీకరణ చేస్తుంది. ఇది పిహెచ్ లెవెల్స్ ని సమతుల్యం చేస్తుంది. దానివల్ల మనం ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆమ్లతను తగ్గిస్తుంది. ఇది చర్మానికి జుట్టుకి కూడా చాలా యూజ్ అవుతుంది లీడర్స్. ఇందులో ఫైబర్ మరియు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 220 రూపాయలు లీడర్స్. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి 185 రూపాయలకే మనకి కంపెనీ మనం ఐడి తీసుకోవడం ద్వారా మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే ప్రొవైడ్ చేస్తుంది. క్యాప్సిల్స్ వచ్చేసి 60, పాయింట్ వాల్యూస్ వచ్చేసి 6.17, అంటే 6 పీవీలను మనకి యాడ్ చేస్తుంది. స్పిరిలినా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్పిరిలినా లీడర్స్. కొన్ని నాచు జాతికి చెందిన మొక్కలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. స్పిరిలినా అనేది నాచు జాతికి చెందింది లీడర్స్. అందులో 350 కోట్ల నీటి మొక్కలో స్పిరిలినా ఉంటుంది. దీనిలో
100 రకాలకు పైగా విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో 100 రకాలకు పైగా ప్రోటీన్లు ఉంటాయి లీడర్స్. తల్లి పాల తర్వాత కూడా పోషకాలు కలిగినటువంటి ఆహారం ఇదే లీడర్స్. తల్లి పాలు ఎంత స్వచ్ఛంగా అయితే ఉంటాయో అంత స్వచ్ఛమైనది, వాటి తర్వాత అంత స్వచ్ఛంగా ఉండేదంటే మనకి స్పిరులినా లీడర్స్. ఈ భూమి మీద అత్యంత ఎక్కువ కాలం బతికే జంతువు ఏదైనా ఉందంటే అది తాబేలు లీడర్స్. అది 400 years బతుకుతుంది. ఎందుకంటే అది కేవలం సముద్రంలో దొరికే నాచు పదార్థాలను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అందుకోసమే అది ఎక్కువ కాలం అనేది జీవిస్తుంది. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి స్పిరులినా అనేది ఎంత పవర్ఫుల్. ఈ స్పిరులినా 1 గ్రాము తిన్నట్లయితే మనం ఒక పండ్లు తిన్నట్లే లీడర్స్. 1 గ్రాము స్పిరులినా మనం తీసుకుంటే 1 kg పండ్లను మనం తీసుకున్నట్లే లీడర్స్. స్పిరులినాలో శరీరానికి మరియు మెదడుకి మేలు చేసే గుణాలు ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 421 రూపీస్ లీడర్స్. మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 360 రూపాయలు. క్యాప్సిల్స్ వచ్చేసి 100 క్యాప్సిల్స్ లీడర్స్. మనకు 1 month కంటే ఎక్కువ వస్తాయి. పాయింట్ వాల్యూస్ వచ్చేసి 12 లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. నేను ఒక నిన్న జరిగిన మీటింగ్ లో నేను నేర్చుకున్నటువంటి కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను లీడర్స్. నిన్న హరికృష్ణ సార్ మీటింగ్కి వెళ్ళాను లీడర్స్ నేను. అందులో సార్ సింపుల్ గా ఒక 3 words చెప్పడం జరిగింది. ఏంటంటే మీకు చెప్తాను లీడర్స్. అవి ఇప్పుడు ఒక మూడు వర్డ్స్ చెప్పాడు. ఆ 3 words తో మీరు బిజినెస్ చేయొచ్చు అని కూడా చెప్పాడు లీడర్స్. సక్సెస్ కావడానికి ఒక 3 words. మనకు ఫస్ట్ మన మైండ్ మన దగ్గర ఉంచుకోవాలి. ఫస్ట్ 1 మైండ్, సెకండ్ 1 మాటలు, థర్డ్ 1 ఆండ్రాయిడ్ మొబైల్. చాలా బాగా చెప్పారు సార్. మన మైండ్ మన దగ్గర ఉంచుకొని మనం కరెక్ట్ వేలో బిజినెస్ ప్లాన్ నేర్చుకొని మనకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ బిజినెస్ లో సక్సెస్ కావచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అలాగే మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ లో లీలవర్ణ మేడం గారు చెప్పారు లీడర్స్. ఐడెంటిటీ కోసం చేశాను, నేను ఎక్కడికి వెళ్ళినా పలానా రవీందర్ సార్ వాళ్ళ భార్యని, పలానా సింధుజ వాళ్ళ మమ్మీని అనేసి అనడం జరుగుతుంది. పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ కోడలు అనే వేలో నన్ను మాట్లాడుతున్నారు. కానీ పలానా లీలవర్ణ మేడం వాళ్ళ సంథింగ్ అని ఇట్లా ఎవరు మాట్లాడట్లేరు అనేసి మేడం ఒక గట్టి నిర్ణయంతో నిల్చుంటే ఇప్పుడు మేడం 9.2 lakh earners లీడర్స్. మేడం లాగానే నాకు కూడా ఒక డ్రీమ్ లీడర్స్. నాకు కూడా ఒక ఐడెంటిటీ అనేది ఉండాలని నేను కూడా కోరుకుంటాను లీడర్స్. ప్రత్యేకత అనేది అది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. మన ఉమెన్స్ కి అయితే ఖచ్చితంగా లీడర్స్ మనం ఎప్పుడు డిపెండెంట్ గా ఉండకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలనేది నా యొక్క గోల్. ప్రతి ఒక్క లీడర్ ఇట్లానే కంటిన్యూ కావాలి. థ్యాంక్ యూ సార్. అట్లనే ఇంకొక విషయం లీడర్స్, ప్రతి ఒక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్స్ చేపిస్తూ జూమ్ మీటింగ్స్ కి అటెండ్ చేపియాలి లీడర్స్. దానివల్ల మనం ఎక్కువ సక్సెస్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఉమాశేఖర్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? ఓకే సార్, చెప్తాను సార్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ టు ఆల్. నా షార్ట్ డ్రీమ్ వచ్చేసి బ్రోంజ్ డైరెక్టర్. నా లాంగ్ డ్రీమ్ వచ్చేసి December 11 కల్లా 1 lakh 1 car మా ఆయనకి కార్ అనేది ఇటికా కార్ అనేది గిఫ్ట్ గా ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను లీడర్స్ ఇయర్ ఎండింగ్ కల్లా. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. నా డ్రీమ్ ఇదే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. సో మంచి మీకున్న తక్కువ టైంలో మన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కొద్దిగా ప్రాక్టీస్ చేయండి మేడం, కొద్దిగా టైం తీసుకోవచ్చు మనం. సో ఈసారి కొద్దిగా ప్రిపేర్ అవ్వండి డెఫినెట్ గా. ఫస్ట్ టైమా మేడం మీరు చేయడం? అవును సార్, ఫస్ట్ టైం సార్. సడన్ గా. నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. బాగా అటెంప్ట్ చేశారు, చాలా బాగా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో కొద్దిగా రెగ్యులర్ గా చేస్తూ ఉండండి, మీకు కూడా
ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes సెషన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ ఓకే చేసుకుంటే డెఫినెట్ గా మీరు ఎడ్యుకేటెడ్ ఆల్రెడీ, సో మీరు ఇది చెప్పగలుగుతారు. ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ మేడం, గుడ్ అటెంప్ట్. అండ్ మీకు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి శిరీష గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ.